రానున్న 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇటువంటి సంక్షేమ పథకాలు ఉన్నటువంటి ప్రభుత్వం గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ప్రభుత్వం కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. ఎందుచేతంటే రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా కొన్ని పథకాలు ఆయన 108 కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇటువంటి గొప్ప పథకాలని ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి తనైన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి కార్యక్రమాలని మళ్ళీ ఆయన ఒక 10 అడుగులు ముందుకేసి వాటిని ఇంకా ప్రజల వద్దకు చేర్చాలి అనే ఒక తపనతో ఆయన ఇటువంటి కార్యక్రమాలని బాగా నిర్వర్తించడం కాకుండా ఇంకా అమ్మఒడి అది ప్రతి తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు జమ చేయడం అనేది ఇంతకుముందు ఏ ప్రభుత్వం జమ చేయలేకపోయింది. అదే కాకుండా కూడా ప్రభుత్వానికి కుల, మత, వర్గ విభేదాలు కానీ పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలని అటువంటి ఆలోచన గొప్ప వ్యక్తి జగన్ గారు మాత్రమే. అటువంటి వ్యక్తి మళ్ళీ సీఎం చేయాలని ప్రతి ఒక్క పౌరుడు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా నా మటుకు నేను కోరుకోవడం ఏంటంటే మా ఇంట్లో కాపు నేస్తం అనేది మా కుటుంబానికి సంబంధించి కాపు నేస్తం రావడం జరుగుతుంది. అదే కాకుండా మా ఇంట్లో సచివాలయ ఉద్యోగం కూడా రావడం జరిగింది. సచివాలయ వ్యవస్థను ప్రారంభించి అలాగే వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించి ఇంటి గడపకి వాలంటీర్ వ్యవస్థను పంపిస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని అలాగే పెన్షన్ని, అదే రేషను, మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డులు కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజల వద్దకు పాలన చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి నాయకుడు మరీ రావాలని కోరుకోవడంలో 100% 100కి 100 కూడా ప్రతి వ్యక్తి కోరుకుంటున్నారు. ఇదే ఖచ్చితంగా మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూస్తాం. ఇంకో 20 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అందించగల వ్యక్తి, సమర్థత ఉన్న వ్యక్తి ఆయనే. కాబట్టి ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మేము బలంగా కోరుకోవడం జరుగుతుందండి.